హాయ్ గైస్, ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. వ్లాగ్స్ పెట్టాక చాలా డేస్ అయిపోయింది అని చెప్పేసి ఈరోజైతే ఒక వ్లాగ్ తీస్తున్నాను. సో ఫస్ట్ అయితే జున్నుని అయితే స్కూల్కి పంపించాలి. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ చూస్తే పొటాటోస్ అండ్ టొమాటోస్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా టూ ఉన్నాయి. సో ఈరోజు టిఫిన్ కూడా ఇడ్లీ అనమాట. అది సాంబార్ చేస్తే సరిపోతుంది, ఇడ్లీ కూడా సరిపోతుంది, లంచ్కి కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి అనుకొని అదే చేస్తున్నాను. సో సాంబార్ అన్నం కంటే పప్పుచారు అన్నం బెటర్. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. దాంట్లో సాంబార్లో ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాము. పప్పుచారులు అంటే ఏం వేసుకోము, జస్ట్ ఆనియన్స్, టొమాటోస్ ఇవి మాత్రం వేసుకుంటాము. అండ్ ఇక్కడ నేను వచ్చేసి వెజిటేబుల్ కట్ చేస్తూ పక్కన అయితే టీ పెట్టేశాను. ఎందుకంటే టీ లేకపోతే అసలు పని స్టార్ట్ చేసినా ఇంక తర్వాత ఉండలేమన్నమాట. ఫస్ట్ ఫుడ్ అనేది ఏదో ఒకటి లోపలికి వెళ్ళాలి కాబట్టి సో ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జున్నుకు ఒక్కదానికే తనకు సరిపోయే క్వాంటిటీ అంత రైస్ అయితే వండుతున్నాం మార్నింగ్. మాకేమంటే 11 ఆ టైంలో రైస్ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే నేనైతే పూజ చేసుకుంటాను. జున్నుని స్కూల్కి పంపించేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటా. సో ఈరోజు ఏమనుకున్నా అంటే ఫస్ట్ పూజ చేసుకుందాము, ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుందాం, తర్వాత ఫుడ్ అది ప్రిపేర్ చేసి తనని పంపిద్దాం అనుకున్నా. సో అనుకునేది ఏది కూడా అవ్వదు సరిగ్గా, అందుకే ముందు ఏది అనుకోవద్దు అనుకుంటారు. నాకైతే అదే అనిపించింది. సో ఇంకా ఫస్ట్ ప్రశాంతంగా ఫుడ్ అది ప్రిపేర్ చేసి తనని పంపించి ప్రశాంతంగా స్లోగా అన్నీ చేసుకుందాం నీట్గా అని అనుకున్నా. అది కాక ఎర్లీ మార్నింగ్ చేస్తే నేను కంపల్సరీ ఏదో ఒకటి మర్చిపోతాను దాంట్లో. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను. మా ఇంట్లో ఏ టిఫిన్ ఉన్నా కంపల్సరీ చట్నీ అయితే చేయాల్సిందే. ఇప్పుడు నేను ఆల్రెడీ పప్పుచారు చేస్తున్నా, అయినా కూడా చట్నీ అడిగారు. సో అలా ఉంటుంది. ఏ టిఫిన్ అయినా సరే చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే. మనకు అంతంత మాత్రానే వంటలు వచ్చంటే కంపల్సరీ అది కావాల్సింది అంటే తప్పదు, మనం ఏం చేసినా ఇంక వాళ్ళు తినేయాల్సింది. సో ఫైనలీ పప్పుచారు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడడానికి బాగుంది, స్మెల్ బాగుంది. సో టేస్ట్ చేసాక చెప్తా అది ఎలా వచ్చిందని చెప్పేసి. ఇంకా జున్ను కూడా లేచిందనమాట. లేచిన వెంటనే బ్రష్ చేయదు, స్నానం చేయదు, ఇంకా 100 ముచ్చట్లు చెప్పి నన్ను డైవర్ట్ చేసేసింది. ఇంకా అలాగే టైం చూసుకొని కొంచెంసేపు ఆడుకొనిచ్చి తనకి బ్రష్ చేయించి స్నానం చేయించేసాను. నెక్స్ట్ ఏమంటే టిఫిన్ కూడా మొత్తం ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసేసి జున్నుకి మామయ్యకి ఇద్దరికి టిఫిన్ పెట్టించేస్తున్నాను. మేమేమంటే డైలీ జున్నుతో పాటే జున్ను వెళ్ళిపోయిన వెంటనే మేము తినేస్తాము. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం పూజ అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టేశాము. అలాగే ఈరోజు కొంచెం పప్పుచారు చేశానని జున్ను ఏమంటే వడియాలు వేయించు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి అడిగింది. ఇంకా సరేలే అలా అడిగితే కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పేసి డైలీ ఏదో ఒక జున్ను మర్చిపోయి వెళ్తుంది అనమాట. ఒకరోజు నాప్కిన్ లేదా కర్చీఫ్ లేదా ఐడి కార్డ్ ఇలాగా. సో నేనేంటంటే తనకిచ్చి నువ్వే పెట్టేసుకో, అలవాటు చేసుకో చిన్న చిన్నవి అని చెప్పేసి అలా అడిగాను. సో డైలీ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నది. మళ్ళీ ఈరోజు నేను పెట్టను అని చెప్పేసి అనేసరికి మళ్ళీ నేనే పెట్టుకుంటున్నాను. అలా ఉంటుంది అనమాట. వాళ్ళు పెట్టుకున్న పెట్టకపోయినా మనకు తప్పదు కదా పేరెంట్స్కి. చెక్ చేసే పంపిస్తున్నాను. నెక్స్ట్ ఏమంటే బ్యాగ్ చూడడానికి పైకి బాగున్నా లోపల మాత్రం చెత్త ఉంటుందన్నమాట. ఎప్పుడు నేను క్లీన్ చేసి పెట్టినా కూడా మళ్ళీ అది ఈవినింగ్ కల్లా వచ్చిద్ది. అది ఓన్లీ దీని ఒక్క బ్యాగా లేదంటే వాళ్ళ క్లాస్లో అందరి బ్యాగ్స్ అలాగే ఉంటాయి, నాకు కూడా అర్థం కాదు. యాక్చువల్లీ చిన్నప్పుడు నేను కూడా అంతే. ఏమంటే వీడియో తీస్తున్నా అని చెప్పి జున్ను ఫోన్ తీసుకొని నేను వీడియో తీస్తాను, వీడియో అయితే తీస్తుంది. నెక్స్ట్ చిన్న చిన్న పనులు ఏంటంటే తనే చేసుకుంటుందనమాట. పౌడర్ రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం అలాగా. సో ఈరోజు కూడా తనే రెడీ అవుతా అని చెప్పేసి రెడీ అవుతుంది. ఎంతసేపు పిలిచినా రావట్లేదు, ఏంటని వెళ్ళి చూస్తే సో ఫేస్కి 2-3 టైమ్స్ బొట్టు పెట్టుకొని దాన్ని మొత్తం రబ్ చేసేసి ఫేస్ అంతా రెడ్గా చేసుకుంది. నేను జస్ట్ ఏంటిది ఇలా చేసుకున్నావు అని జస్ట్ అన్నా అంతే. దానికే ఎంత రాదంతం చేసిందంటే ఒక 5 మినిట్స్ దాకా ఏడ్చింది, 5-10 మినిట్స్ వరకు. సో లాస్ట్‌కి మాత్రం మమ్మీ అరిచింది, నేను స్కూల్‌కెళ్ళను అన్న మాట అయితే అనేసింది. ఇలా ఉంటుందనమాట డైలీ. ఇందాక నేను జున్నుకి ఏం ముచ్చట చెప్పానంటే, జున్ను ఈరోజు నువ్వు షూ వేసుకెళ్ళొద్దు, నాన్న కొత్త చెప్పులు తెచ్చాడు కదా, అవి వేసుకొని వెళ్ళు అనగానే ఓకే అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయిందనమాట ఇంకా స్కూల్‌కి. ఇంకా జున్ను వెళ్ళిన వెంటనే నేను కూడా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దేవుడి ఇంకా పూజకి మొత్తం రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ మొన్న చంద్రగ్రహణం జరిగింది. అది చంద్రగ్రహణం తర్వాత మనం పూజ చేసుకోవాలంటే మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా పూజకి మొత్తం రెడీ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. యాక్చువల్లీ పూజ చేసుకునేటప్పుడు నేను ఇంకా వీడియో అయితే ఏం తీసుకోలేదు. నేను ఫోన్లో దేవుడి సాంగ్స్ పెట్టేసుకొని అలా పూజ చేసుకుంటానన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏమంటే ఎవ్రీడే అయితే పూజ చేయను, ఓన్లీ ఫ్రైడే మాత్రమే పూజ చేస్తాను. ఫ్రైడే మాత్రం ఇలా ధూపం వేసుకొని ఇలా గడపలు ఇవన్నీ పూజించుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఎందుకో తెలీదు ఎవ్రీడే అనుకుంటా డైలీ పూజ చేసుకుందాం ఇంట్లోనే కదా ఉండేది అని అనుకుంటా. తెలీదు, ఒళ్ళు బద్ధకం వేస్తదనమాట. అట్లుంటది. ఫ్రైడే మాత్రం కంపల్సరీ చేయాలి అనుకుంటా కాబట్టి చేస్తాను. నెక్స్ట్ ఏమంటే ఫుల్ అంటే ఫుల్ ఆకలేసేసి 2 ఇడ్లీస్ పెట్టుకొని పప్పుచారు వేసుకున్నా. ఇంక ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ టిఫిన్ చేసేయాలని చెప్పేసి ఒక స్పూన్ పెట్టుకునో లేదో అప్పుడు అనిపించింది నా పప్పుచారు టేస్ట్ కొంచెం పుల్లగా అయిందంతే. ఇది లంచ్‌లో తిన్నట్టే అని కూడా అర్థమైంది. ఇంకెందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి పెట్టుకున్న 2 ఇడ్లీస్ కంప్లీట్ చేసేసాను ఫాస్ట్‌గా. నెక్స్ట్ ఏమంటే 2 ఇడ్లీస్ ఎవరికి సరిపోతాయి? ఇంకా పప్పుచారు వేసుకొని ఇంక తినలేక
మళ్ళీ ఆ 2 ఇడ్లీస్ పెట్టుకొని మళ్ళీ చట్నీ వేసుకొని తిని ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇది వ్లాగ్. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.